కాంప్రమైజ్ అవ్వడం జరగలేదు. మీడియాలో వచ్చినటువంటి కొంత ఏదైతే బండి సంజయ్ కుమారుడి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని తర్వాత కొంచెం మరుగున పడిన విషయం అయితే వాస్తవం. మీడియా అటెన్షన్ అంతా అటువైపు వెళ్ళడం అంటే ఇక్కడ నాట్ ఓన్లీ మంగ్లీ, ఎవరైనా సరే వ్యక్తి ఎవరున్నా సరే వాళ్ళకి న్యాయం జరగడమే కావాలి కాబట్టి సో కొంత మీడియా అటెన్షన్ అటు వెళ్ళడం వల్ల ఈ కేసుకి ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గింది. ప్రజలందరికీ కూడా నేను ఈ మీడియా సమావేశ వేదికగా తెలియజేసేది ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా ఈ అమ్ముడు పోయే వ్యక్తి కాదు. ఈ కేసు ఎప్పుడు కూడా సెటిల్మెంట్ అవ్వలేదు. ఇంతవరకు వాళ్ళు అంటే అప్రోచ్ అవుతూనే ఉన్నప్పటికీ కూడా మనం ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ ఇందులో మధ్యలో వచ్చినటువంటి వారు కొంత అంటే ఏదో డబ్బులు తీసుకొని వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసినట్టుగా అయితే తెలిసింది. కానీ అడ్వకేట్ సుబ్బు మాత్రం ఇక్కడ ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయలేదు. ఇంకా మేము అన్ని కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాం. మంగ్లీ గారి మీద కేసులు వేశాం, పరువు నష్టం డిఫమేషన్ సూట్ వేశాం, ప్రైవేట్ కంప్లైంట్లు వేశాం. అదేవిధంగా ఇక్కడ పోలీసు వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్య విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొత్తగా ఈ నందూస్ వరల్డ్ సంబంధించినటువంటి ఒక ఇష్యూ తెర మీదకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. దాని మీద ఎక్కడో లండన్ లో ఉన్నటువంటి వ్యక్తులకి లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి సిపి సర్జనర్ గారు ఈ కేసులో దాదాపుగా 9 మంది చనిపోయి తర్వాత 100 మంది బాధితులుండి తర్వాత ఆవిడ కూడా స్వయంగా వెళ్లి మరీ కలిసింది దీంట్లో ఉన్న వాళ్ళకి న్యాయం కూడా చెయ్యండి అని. సో అలాంటప్పుడు మరి ఎందుకని సిపి సజ్జనార్ గారు ఇంత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగ్లీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ జరిగినాయని కూడా మనంతా మీడియా వేదికలుగా ఈఓడబ్ల్యూ వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం చూసాం. మరి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీడియా సమావేశంలో మంగ్లీ గారు మొట్టమొదటిగా ఎక్కడైతే మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి మీడియా సమావేశంలో ఏం చెప్పారు? ఆ రమావత్తు మధు ఎవరు, ఈ అడ్వకేట్ సుబ్బు ఎవరు, ఈ హిమాకాంత్ రెడ్డి ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళెవరో మాకు తెలియదని చెప్పారు. తర్వాత చెప్పి వెళ్తారు బంజారాలు సేవాలకి సంబంధం తెలియదు అన్నారు. అదేవిధంగా ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి సమాధానానికి మరి ఆ డబ్బులు లెక్క పెట్టే వ్యక్తి ఎవరో మీకు తెలుసు అంటే ఎవరో ఇదే ఎక్స్ప్రెషన్స్ తో చెప్పారు. మరి ఎవరో వ్యక్తి మీతో ఎందుకు మీ ఇంట్లో ఉన్నారు, మీ తోటలో అయితే సరే వాళ్ళ తోటలోనే ఎందుకు మీరు కూర్చొని ముచ్చట్లో పెట్టుకున్నారు? ఇదంతా ఏంటంటే జనాల్ని మభ్యపెట్టే కార్యక్రమం మంగ్లీ గారు చేశారు. అదే విధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రమావత్తు మధుని ఇంట్రాగేట్ చేసినటువంటి పోలీసులు మంగ్లీ గారికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా అంటే అతనికి మంగ్లీ గారికి సంబంధించినట్టు ఏ ఆధారం దొరకలేదని చెప్పినటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి హిమాకాంత్ రెడ్డి A2గా ఉన్నటువంటి బాధితుడిగా ఉండబడినటువంటి ఈ కేసును బయటకు తీసుకొచ్చినటువంటి హిమాకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మరి అంతే సామాజిక నైతిక బాధ్యతగా మరి హిమాకాంత్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన విషయాలు ఎందుకు మీడియాకి వెల్లడించలేదు, సమాజానికి చెప్పలేదు? ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి మధ్య ఉన్నటువంటి ఈ జిమ్మిక్ లాజిక్ ఏంటనేది నాకు ఎంతవరకు కూడా అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి అంశం. ఎప్పుడైతే మంగ్లీ గారు సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించడం స్టార్ట్ చేశారో తర్వాత ఎప్పుడైతే మంగ్లీ గారు కౌంటర్ కేసుగా మేము వేసిన తర్వాత అమ్మో నేను కేసు వేయకపోతే ఇదంతా మా మెడకు చుట్టుకుంటుంది, ఈ కేసులో నుంచి నన్ను తీసేయండి సార్, మీకు డబ్బులు కావాలంటే ఇస్తామని గాని మీకు తెలుసు ఒక హైకోర్టు న్యాయవాది గారి ఆఫీసులో మీటింగ్ జరిగింది, మీరు అందరూ చూశారు. అక్కడ వాళ్ళందరూ కూడా నన్ను డబ్బులు తీసుకోమని లేదంటే ఇంకా రకరకాలుగా మాట్లాడు అన్ని చేసిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ నేను కేసు పెట్టడం ఆ తర్వాత ఎఫ్ఐఆర్ అవడం, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ కేసు పెట్టకపోతే ఇక్కడ అంతా తప్పు నాదని ఆవిడ కేసు పెట్టడం ఇవన్నీ జరిగినప్పుడు మరి మంగ్లీ గారి మీదే ఎందుకని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళ తమ్ముడు అకౌంట్ లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మరి ఎందుకని వీటి గురించి మంగ్లీ గారిని అరెస్ట్ చేయలేదు? నేను పోలీసు వారిని సూటిగా ప్రశ్న చేస్తానంటే ఇప్పుడు చాలా మంది ఉన్నటువంటి ప్రజానికానికి తెలిసిన అంశం ఏంటంటే డబ్బులున్న వారికి ప్రతి ఒక్క విషయంలోని కూడా హెల్ప్ఫుల్ గా ఉంటారు. పోలీస్ వ్యవస్థ అనేది ఒక ముద్ర పడిపోతుంది. సో అదే విధంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సిఐ రామకృష్ణ గారు అదే విధంగా ఎస్ఐ కిషన్ చేసినటువంటి నిర్వాహకం మీరంతా చూశారు. వాళ్ళు ప్రపంచంలోనే చరిత్రలోనే లేని విధంగా ఒక పోలీస్ స్టేషన్ కి నడుచుకుంటూ వచ్చినటువంటి ఒక న్యాయవాదిని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడంలోని ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది కూడా మీ అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. అంటే ఆవిడ కేసుని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీడియా మిత్రులందరికీ కూడా మీడియాలో ఏ విషయం కూడా బయటకు రాకుండా ఉండడం కోసం ఆవిడ మీడియా నోరు నొక్కడానికి కూడా అందరి మీద అంటే నోటీసులు పంపించడం, కేసు ఫైల్ చేయడం మీరు అందరూ చూశారు. అంటే ఇక్కడ ఆవిడ
మాట్లాడితే ఉంది నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా, మీడియా అంటే నాకు గౌరవం, మరి మీడియా మీద అలాంటప్పుడు ఇట్లా ఒక తప్పు దోవ అంటే ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నప్పుడు ఈవిడ మీడియా ముందు ఉన్నటువంటి ఆధారాలు బయట పెట్టమని ఎన్నోసార్లు మీ మీడియా వేదికగా నేను మంగ్లీ గారిని అడగడం కూడా జరిగింది. నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కానివ్వండి, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో కానివ్వండి, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము బహిరంగంగా వస్తామని కూడా ఇదే మీడియా వేదిక కూడా మేము ఛాలెంజ్ చేసినప్పుడు ఎందుకు మంగ్లీ గారు ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయలేదు? ఆవిడ రిలీజ్ చేస్తుంది ఒక పోస్టర్, ఏమని బాధితులకు మేము అండగా ఉంటాం, బాధితులకు న్యాయం జరగాలని మేము పోలీసు వారిని కోరుకుంటున్నాం అని ఒక స్టేట్మెంట్లు ఇవ్వడమే గాని క్రియాశీలకంగా ఆవిడ ఎక్కడ కూడా ఎందుకు పని చేయలేదు? 9 మంది బాధితులు చనిపోయినప్పుడు నైతిక బాధ్యతగా కూడా ఆవిడ ఎందుకని వాళ్ళని పరామర్శించలేదు? మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అందరు మీడియా కూడా ఆ ఊరు వద్దిపట్ల తాండాకి వెళ్లడం జరిగింది, అదే విధంగా పాల్ తాండాకి వెళ్లడం జరిగింది. అక్కడ ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళ ఇల్లు తగలబెట్టిన వీడియోలు కూడా మీరంతా చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పే మాట ఏంటి? మంగ్లీ గారు వచ్చారు, మంగ్లీ గారు వచ్చారు, మంగ్లీ గారు వచ్చారు. ఆవిడ పేరు చెప్తేనే మేము ఆవిడని చూసాం, ఆవిడ పేరు చెప్తేనే మేము డబ్బులు కట్టాం, ఆవిడ మాతో మాట్లాడింది. నేను కూడా మీడియా వేదికగా చాలా విషయాలు వెల్లడించాను. ఏది ఈ రమావత్ ఈ ఎవరైతే మధు ఉండో మధు నేను మంగ్లీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి నేను మొదట్లో చెప్తే ఆవిడ దాన్ని ఖండించింది. తర్వాత దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ప్రవేశపెట్టిన తర్వాత ఎందుకు మంగ్లీ గారు మీడియాకు దూరంగా ఉన్నారు? ఎందుకు అంటే చాలా మీడియాలో నేను విన్న కథను ఐఎమ్ నాట్ షూర్. ఆవిడేమన్నారంటే కొంతమంది దుబాయ్కి వారిపోయిందన్నారు, కొంతమంది నార్త్ ఇండియాకి ఎక్కడికో వెళ్ళిపోయిందన్నారు. సరే, ఎందుకని అప్పటి వరకు మరి నైతిక బాధ్యతగా మీరు ప్రతి విషయాన్ని మీరు విమర్శించిన ప్రతి విషయాన్ని చెప్పినప్పుడు మరి ఎందుకని తర్వాత విషయాలు ఎందుకు చెప్పలేదు? తర్వాత మీడియా ముందుకు ఎందుకు రాలేదు? తర్వాత ఇక్కడ నైతిక బాధ్యతగా వాళ్ళు ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు? వెళ్తే ఎందుకంటే అక్కడ ఇవిడికి జరగాల్సిన మర్యాదలన్నీ జరుగుతాయి కాబట్టి భయపడే వెళ్ళాల. మరి క్రియాశీలకంగా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ కి బాధితులకు న్యాయం జరగలే, నేను అండగా ఉంటాను మీరే అంటే ఒక స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఎందుకు మరి దానికి కట్టుబడి ఉండలేదు? ఇంతవరకు కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఓయో మీదకి వెళ్లి రైడ్లు చేసి ఓయోలో ఉన్నారా, పోయారా, పీకారా అంటే అక్కడికి వెళ్లారా, అక్కడ ఎవరున్నారు అని చెప్పేసి అంటే తనిఖీలు చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎందుకని ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఎన్ని డబ్బులు కట్టారు, ఎంతమంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ కూడా పాల్తాండ వద్దిపట్ల తర్వాత మీరు చూసుకున్నట్టయితే నల్గొండ దేవరకొండలో ఇప్పటికీ కూడా పొద్దున్నే 7 గంటలకి 6 గంటలకి మబ్బులు లేచి ఇంట్లో నుంచి పరారై వెళ్లిపోయి రాత్రి 11 గంటలకి వచ్చి పడుకుంటున్న వ్యక్తులు ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా నాతో మాట్లాడుతున్నారు, ఏడుస్తున్నారు. ఏది డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర ఏజెంట్లుగా ఉండి ఏజెంట్ కి డబ్బులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళ మీద ప్రెషర్ చేయడం వల్ల వాళ్ళు పొద్దున్న 5 గంటలకి 4 గంటలకే పారిపోయి రాత్రి 11 గంటలకి ఇంటికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. తర్వాత చాలా మంది మేము చనిపోయే పరిస్థితిలో